Okay, today we will discuss magnetic properties. The magnetic properties of transition elements. The transition elements magnetic properties are magnetic properties of the substance of bulk are determined by using electronic properties of the elements, electrons and neutrons, electrons and neutrons. The effect of magnetic properties due to neutrons are detectably very less because due to the effect of due to the neutrons are 10 power minus 3 times less than the electrons. So these are very minimum for determination. That is means న్యూట్రాన్స్ ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మీద 10 పవర్ మైనస్ 3 టైమ్స్ లెస్ ఉంటుంది ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేస్తే. అంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్తో కంపేర్ చేస్తే న్యూట్రానిక్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా మైనర్గా ఉంటాయి. సో డిటెక్టబుల్ వాల్యూస్, డిటెక్టబుల్ ఎఫెక్ట్ అనేది న్యూట్రాన్స్ వల్ల ఉండదు. సో మనకి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ డిటర్మైన్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇన్ 2 ways. సో ఆ 2 ways ఏంటంటే, for each electron act as a spin magnet. Each electron act as a magnet itself. So that is considered as small sphere. So is small sphere and it is every electron is negative charge. So small sphere with negative charge spinning around its axis. The spinning is produced the magnetic momentum. That means small sphere electron ni మనం ఒక స్మాల్ స్పియర్ కింద కన్సిడర్ చేస్తే అది నెగిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ చార్జ్ కదా. సో స్మాల్ స్పియర్ అనేది ఇట్స్ ఓన్ యాక్సిస్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవడం వల్ల మనకి స్పిన్నింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్పిన్నింగ్ మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ movement produces. Second one is the electron is around the nucleus. Electron is rotate around the nucleus, produce the magnetic moment. అంటే మనకి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటాల్స్ మనకి. సో ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్లో ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్ అనేది మనకి న్యూక్లియస్ చుట్టూ ఏమవుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ సర్క్యులేట్ అవ్వడం వల్ల కూడా మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏమో స్పిన్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఆర్బిటాల్స్ న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవ్వడం వల్ల మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది జనరేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ దీస్ 2 cases. దట్ మీన్స్ స్పిన్, మ్యాగ్నెటిక్ మూమెంటం, స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ orbital of the electron. The magnetic momentum is depends on spin of the electron and orbital of the electrons. So spin magnetic momentum and orbital magnetic momentum se magnetic properties ni determine చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో 2 types ఆఫ్ ప్రాపర్టీస్ మనకి మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేస్తాయండి. బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అవి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం ద సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద అనదర్ మ్యాగ్నెట్. వన్ మ్యాగ్నెట్ ఈజ్ ఇన్ ప్లేస్డ్ బిట్వీన్ ద అనదర్ మ్యాగ్నెట్. ద 2 magnets are attracted and to form magnetic field. That means the substance, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకొచ్చి దాన్ని ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. అంటే 2 poles, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు ఈ 2 మ్యాగ్నెట్ వల్ల, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీంట్లో ఒక మ్యాగ్నెట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ 2 ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకి కొత్త ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిబిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి దీనికి ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది అండ్ మనం తీసుకున్న సబ్స్టెన్స్ కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పారు. ఎందుకని, స్పిన్ ఆర్బిటాల్ వల్ల, స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ఆర్బిటాల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వల్ల దానికి సమ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. ద డిఫరెంట్ బిహేవియర్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల అవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిజమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అవే పారామ్యాగ్నెటిజం, డయామ్యాగ్నెటిజం, ferromagnetism, anti-ferromagnetism and ferrimagnetisms, but these two are very important and more number of compounds are exhibiting more the para and diamagnetisms. So we are discuss these two cases. Firstly, paramagnetic. So paramagnetism means the applied magnetic field. The substance is, in case we are placed in between the magnetic field. This is external magnetic field. The substance is placed in between these magnetic field. The magnetic field aligned with paramagnetism. The substance is aligned with the external magnetic field, that is paramagnetic substance. Next, diamagnetism. The external magnetism is reinforces the magnetic field. The in between the substance is placed in the magnetic field. The magnet already మనకి తీసుకున్న సబ్స్టెన్స్ లో magnetic field ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. That magnetic field is reinforces the applied magnetic field, that is diamagnetism. అంటే మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సబ్స్టెన్స్ లో. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఈ సబ్స్టెన్స్ ని ప్లేస్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటే అది పారామాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే డయామాగ్నెటిజం అంటే మనం ఎక్స్టర్నల్ ఫీల్డ్ కి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎగ్జిస్ట్ అయితే అది డయామాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ మనం ఇంకొకలా పారామాగ్నెటిజం డయామాగ్నెటిజం ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ద సబ్స్టెన్స్ హ్యావింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. The substance having unpaired electron, that is exhibit paramagnetism. The substance completely fill electrons, that is exhibit diamagnetism. The unpaired electron substances in transition elements. More number of transition elements are having unpaired n-1d electrons. Some of the compounds, some of the transition elements are only having completely filled orbitals, that is for example titanium +4, chromium +1, next zinc +2 and copper +1, sorry chromium, scandium +3. So these compounds are having no unpaired electrons. So these are diamagnetic compounds. Remaining all 3D series elements are exhibit paramagnetic behavior because of the having n-1d unpaired electrons. Because of the unpaired electrons in n-1d orbital. అంటే మనకి మ్యాక్సిమం టైటానియం +4 0 ఎలక్ట్రాన్స్, స్కాండియం +3 0 ఎలక్ట్రాన్స్, జింక్ +2 no unpaired electrons, completely filled, and copper +1 also completely filled. So these 4 elements, transition elements, are exhibit only diamagnetism, paramagnetism. Remaining all other transition elements are exhibit paramagnetism. Okay now, next diamagnetic and paramagnetic. So mana this paramagnetic properties are determined by using magnetic momentum. The magnetic properties are determined by using magnetic momentum. Magnetic momentum U is equal to square root of n into n plus 2 Bohr magnetons. The magnetic momentum equal to square root of n into n plus 2 Bohr magnetons. N is the number of unpaired electrons. So mu equal to n equal to 1. 1 into 1 plus
2. That is square root of 3. 1.73 Bohr magnetons. The magnetic momentum is the units is Bohr magnetons. So n equal to 2, nu equal to square root of 2 into 2 plus 2. That is square root of 8. 2.83 Bohr magnetons. Next, n equal to 3, nu equal to square root of 3 into 3 plus 2. Square root of 15, that is 3.87 Bohr magnetons, and so on. So number of unpaired electrons increases, the magnetic momentum is increases. So next we will calculate the magnetic momentum of the ion or substance. So మనం mu equal to square root of n into n plus 1 ఫార్ములాని డెరైవ్ చేద్దాం. సో ఈ ఫార్ములా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ we are all discuss the magnetic momentum is depends on the spin of the electron and orbital of the electron. For example, nu s is the spin of the magnetic moment, s into s plus 1 into gs orbital magnetic momentum ul equal to zl into square of l into l plus 1. Depends on spin, depends on orbital, both are influence the magnetic momentum. The nu s is the spin of the magnetic momentum, l is the orbital of the magnetic momentum, gs is the spin factor. gs is the factor of spin magnetic momentum. gl is the factor of magnetic orbital angular momentum. Okay, this is the spin, total spin avutundi. This is also total orbital. This is splitting factor. This is also splitting factor of spin magnetic momentum. This is total spin magnetic momentum. This is total orbital magnetic momentum. This is gs, splitting factor of spin magnetic momentum. gl is splitting factor of spin orbital magnetic momentum. So for example, g for mu s, gs equal to 2. For mu l, gl equal to 1. These are placed in two equations. Nu s equal to 2 into square root of s into s plus 1. 4s into s plus 1. Out of the square root ఉంది కాబట్టి లోపలికి వెళ్తే 4 అవుతుంది. 4s into s plus 1. Same. Nu l equal to this value is 1. So 1 into square root of l into l plus 1. This is the orbital momentum of for spin. This is magnetic momentum for orbital. The magnetic susceptibility. Next, magnetic susceptibility. Nu equal to mu s plus mu l. Mu s plus mu l. So total this plus this one, that is square root of 4s into s plus 1 plus root of l into
L plus 1. This is the magnetic susceptibility. This is magnetic susceptibility. For example, the orbital magnetic momentum is no influenced in the magnetic properties. The orbital magnetic momentum influence is no absence in magnetic property. So L equal to 0. L equal to 0. So 4s plus s plus 1 is the mu value. This is spin only magnetic momentum. This is spin only magnetic momentum for L equal to 0. Since L equal to 0, this L into 0 into L plus 1. 0 plus 1, this value, total value is 0. Only spin magnetic momentum మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో magnetic susceptibility, this is spin only magnetic momentum. So for example, S equal to spin అంటే half into n. N is the number of unpaired electrons, that is n by 2. This S value is n by 2. That means 4 into n by 2 and n by 2 plus 1 to square root of 2n and n plus 2 by 2. This 2 and this 2 cancels. Square root of n into n plus 2. Nu equal to n into n plus 2. మనం ఆల్రెడీ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసిన ఫార్ములా mu is equal to square root of n into n plus 2. This is the in both magnetons. In both magnetons. ఓకేనా? సో మన పారామాగ్నెటిజం అంటే maximum unpaired electron containing substance or ion or atoms are exhibit paramagnetism. Completely filled or unfilled orbitals containing substances are exhibit diamagnetism. Next, catalytic properties. Next, catalytic property. So catalytic properties lo more number of transition elements are involved in catalyst. More number of elements are exhibit catalytic properties. That means, for example, nickel, iron, platinum, vanadium pentoxide, etc. These are also having the catalytic properties because of the unpaired electrons in the n-1d subcell, and also ns electrons are also involved in catalytic nature. That is because, for example, the catalytic properties, for example, nickel used in hydrogenation in oils. Nickel is used in hydrogenation in oils. Iron is used in the ammonia preparation in Haber process. Ammonia preparation in Haber process. Platinum is used in different catalyst hydrogenations, and vanadium pentoxide also used in catalyst, and cobalt, platinum, nickel, palladium, these are also used in catalyst. Firstly, reactant absorbed by the catalyst. This is the metal transition elements. These transition elements absorb the reactant molecules due to ns electrons and n-1d electrons, and the activation energy of the reactant is decreases firstly, and the activation energy decreases the weaker the reactant bonds. So it easily breaks and produce the products, and once product is formed, it easily dissolves. Firstly, reactant is adsorbed. This is reactant. Then activation energy is decreases the weaker the bonds, and
once product is formed, this easily dissolve and more number of reactant molecules are absorbed in the metal catalyst. The catalyst increases the reactivity of the reactants and not involved in the reaction. That means reactant molecules అనేవి catalytic surface మీద ఫస్ట్ అబ్జార్బ్ అవుతాయి. సో అబ్జార్బ్ అవ్వడం వల్ల వాటి యొక్క యాక్టివేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలంటే ఇది రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్, ఇది యాక్టివేషన్ ఎనర్జీ. సో రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎనర్జీ బ్యారియర్లో యాక్టివేషన్ ఎనర్జీ బ్యారియర్ని క్యారీ చేసి క్రాస్ చేసిన తర్వాత మాత్రమే ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ యాక్టివేషన్ ఎనర్జీ మనం డిక్రీజ్ చేసామంటే ఇన్ కేస్ క్యాటలిస్ట్ యూజ్ చేసినప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో యాక్టివేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడం వల్ల రియాక్టెంట్ మాలిక్యూల్స్లో ఉన్న బాండ్స్ అనేవి వీక్ అవుతాయి. సో ఈ బాండ్స్ని మనం ఈజీగా బ్రేక్ చేసి ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో వన్స్ ప్రొడక్ట్ కన్వర్ట్ అయిందంటే ఈ రియాక్టెంట్ సబ్స్టెన్స్ నుంచి ప్రొడక్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ రియాక్టెంట్ మాలిక్యూల్ అబ్జార్బ్ అయింది, నెక్స్ట్ ప్రొడక్ట్ మాలిక్యూల్ డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ వచ్చి అబ్జార్బ్ అయినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న రియాక్టెంట్ అంతా ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయ్యే వరకు కూడా ఈ క్యాటలిస్ట్ అనేది దాని యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. బట్ దిస్ క్యాటలిస్ట్ మనం యూజ్ చేసిన క్యాటలిస్ట్ అనేది దీని యొక్క యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేయడం మాత్రమే చేస్తుంది. అంతే తప్ప ఇది రియాక్టెంట్తో రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ని మాత్రం ఫామ్ చేయదు. రియాక్టెంట్తో రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓన్లీ వీటి యొక్క రియాక్టివిటీని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. Okay, this is the catalytic effect. We are already discussed the first transition series is very different properties with second and third transition series. First transition and second, third transition series lo second and third transition series యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ప్రాపర్టీస్తో చాలా డిఫరెన్స్ని మనం ఆల్రెడీ చాలా వాటిలో అబ్జర్వ్ చేసాం. ఫస్ట్లీ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ అయానైజేషన్ ఎనర్జీ అండ్ అటామిక్ రేడియస్. ఫస్ట్లీ అటామిక్, we are already know from top to bottom atomic radius increases. అంటే ఏంటి, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇలా ఫస్ట్ సిరీస్ నుంచి థర్డ్ సిరీస్కి వచ్చేకల్లా అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఫస్ట్ సిరీస్ అటామిక్ రేడియస్, సెకండ్ సిరీస్ అటామిక్ రేడియస్ ఈస్ హయ్యర్ దాన్ ఫస్ట్ సిరీస్, బట్ థర్డ్ సిరీస్ అటామిక్ రేడియస్ ఈస్ నియర్లీ టు ది సెకండ్ సిరీస్. దట్ ఈస్ థర్డ్ అండ్ సెకండ్ సిరీస్ atomic radiuses are nearly same, but first series is less. అంటే థర్డ్ అండ్ సెకండ్ సిరీస్ యొక్క అటామిక్ రేడియస్ నియర్లీ సేమ్గా ఉంటాయి. బట్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క అటామిక్ రేడియస్ హయ్యర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఫస్ట్. బట్ ఈ రెండింటి యొక్క అటామిక్ రేడియస్ కంపారిజన్లో సిమిలర్గా ఉంటాయి. సో ఈ రెండు ఫస్ట్ సిరీస్తో డిఫరెంట్ అటామిక్ రేడియస్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటి, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +6 ఫర్ ఐరన్. అదే దీని నెక్స్ట్ ఎలిమెంట్ సేమ్ సిరీస్లో సేమ్ గ్రూప్లో నెక్స్ట్ ఐరన్, రుథీనియం అండ్ ఆస్మిన్ ఈ రెండు కూడా +8 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది ఓన్లీ +6ని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. when this is different oxidation state, different oxidation state ni exhibit చేస్తాయి. అండ్ ఈ రెండు కూడా హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. ఇవి లోయెస్ట్ అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ లో మోర్ స్టేబుల్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ సిరీస్ లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ లో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేస్తాం మ్యాగ్నెటిక్
ప్రాపర్టీస్లో మ్యాక్సిమం ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అన్ని కూడా పారామాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పారామాగ్నెటిజం ఈజ్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి దీని యొక్క సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క పారామాగ్నెటిజం డిపెండ్ అయ్యింది. బట్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క పారామాగ్నెటిజం దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ n-1d ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో maximum more number of transition series in first is exhibiting a paramagnetism, but second and third series paramagnetism is depends on temperature. This is first, this second and third series లో depends on టెంపరేచర్ పారామాగ్నెటిజం. దీంట్లో మనకి మోర్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్సెస్ అన్ని కూడా ఫస్ట్ సిరీస్లో లో స్పిన్ అండ్ హై స్పిన్ కాంప్లెక్సెస్ రెండింటిని ఫార్మ్ చేస్తాయి. లో స్పిన్ అండ్ హై స్పిన్. స్పిన్ అంటే తెలుసు కదా, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మనకి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే అది స్పిన్ ఎగ్జిబిట్ చేస్తుంది. పేరప్ అయిపోయి ఉంటే ఇది ప్లస్ హాఫ్ ఇది మైనస్ హాఫ్ రెండు క్యాన్సిల్ అయిపోతే దీనికి స్పిన్ అనేది ఉండదు. సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే దానికి స్పిన్ అంత ఎక్కువ ఉంటుంది. సో హై స్పిన్ అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, లో స్పిన్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో హై స్పిన్ అంటే వీక్ ఫీల్డ్ కాంప్లెక్సెస్ and low spin is strong field complexes. Low spin or strong field complexes from first transition series. సో ఇక్కడ మన పారామాగ్నెటిజం ఎగ్జిబిట్ చేస్తుంది అంటే దానికి ఏముంటుంది, హై స్పిన్ ఉంటుంది అండ్ సమ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి అండ్ హై స్పిన్ కాంప్లెక్సెస్ కూడా ఫామ్ చేస్తాయి. ఏంటి, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఓన్లీ ఫామ్ లో స్పిన్ కాంప్లెక్స్. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ కాంప్లెక్సెస్ తో లో స్పిన్ అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయ్యి అంటే దానికి పారామాగ్నెటిజం ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఆర్ కాంప్లెక్స్ లో స్పిన్ కాంప్లెక్సెస్ అండ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఆర్ ఫామ్ లో స్పిన్ అండ్ ఆల్సో హై స్పిన్ కాంప్లెక్సెస్. Next, stable complexes. So already discuss చేసా కాంప్లెక్స్ స్టెబిలిటీ. సో కాంప్లెక్స్ స్టెబిలిటీలో మనకి ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తే స్టేబుల్ కాంప్లెక్స్ అన్న ఫస్ట్ రో ట్రాన్సిషన్ సిరీస్ సెకండ్ అండ్ థర్డ్. సో సెకండ్ అండ్ థర్డ్లో హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ కాంప్లెక్సెస్ మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఫస్ట్లో లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నవి స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఆక్సిడేషన్ స్టేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాటి యొక్క స్టెబిలిటీ D0, D5 అండ్ D10 కాంప్లెక్సెస్లో ఫస్ట్ రోలో మ్యాక్సిమం మనకి చెప్పుకున్న రూల్స్ ఆల్రెడీ కాంప్లెక్స్ ఫార్మేషన్లో రూల్స్ చెప్పుకున్నాం కదా. సో ఆ రూల్స్ బేస్ చేసుకుని ఫస్ట్ సిరీస్లో కాంప్లెక్స్ ఫార్మేషన్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ఫార్మేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ సిరీసెస్లో డిఫరెంట్, సో ఆ ప్రాపర్టీస్కి డిఫరెంట్గా ఇవి కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్లో కోఆర్డినేషన్ నెంబర్. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ మోర్ హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. ఫస్ట్ సిరీస్ కాంప్లెక్సెస్ ఏమో లోయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఈ కోఆర్డినేషన్ నెంబర్లో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో మనకి 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నవి టెట్రాహైడ్రల్ని ఎగ్జిబిట్ చేస్తాయి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అదే సెకండ్ అండ్ థర్డ్ అదే సేమ్ 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటే స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఫస్ట్ రో కోఆర్డినేషన్ నెంబర్ 4,
second and third row coordination number 4, but maximum number of first row coordination numbers form tetrahedral structure, but second and third row third series transition elements forms coordination number 4 complexes are square planar structure because depends on the spin. ఆల్రెడీ ఇందాక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో స్పిన్ గురించి డిస్కస్ చేసాం కదా, అంటే ఇవి హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయడం వల్ల మనం టెట్రాహైడ్రల్ అంటే లో స్పిన్ కాంప్లెక్స్ అంటే లో స్పిన్ అంటే ఈజీగా పేరప్ అయిపోతాయి, అందుకే మనకి ఇక్కడ స్క్వేర్ ప్లానార్. ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది sp2d హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్తో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అనేవి డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ ఆల్రెడీ కోఆర్డినేషన్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం కదా, సో సెకండ్ అండ్ థర్డ్ రో సిరీస్ అన్నీ కూడా ఆక్సీ కాంపౌండ్స్ని అండ్ పాలీ హాలో కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, అంటే F6 Cl6 I6. సో ఈ టైప్ ఆఫ్ టంగ్స్టన్ F6 ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సో ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ మ్యాక్సిమం ఇవి సెకండ్ అండ్ థర్డ్ సిరీసెస్ ఫామ్ చేస్తాయి. ఫస్ట్ సిరీసెస్ ఏమో లోయెస్ట్ ఫామ్ చేస్తాయండి. ఇవైతే పాలీ ఆక్సీ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి వెన్ కంపేర్ టు ఫస్ట్ సిరీస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అండ్ ఫస్ట్ సిరీస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్స్, వీటితో ఫస్ట్ రో ట్రాన్సిషన్ సిరీస్ అనేవి బాండ్స్ ఫామ్ చేస్తాయి అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ రో సిరీసెస్ ఫార్మ్స్ సల్ఫర్, ఫాస్ఫరస్ అండ్ హాలోజన్స్తో కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. ఇవి ఫస్ట్, సెకండ్ and third row series. Second and third series forms complex with sulfur, phosphorus and halogens. First series transition elements form complexes with fluorine, nitrogen and oxygens. These also different in formation of the complexes. Okay, these are the properties of D block elements.